హలో గాయ్స్, దిస్ ఇస్ తేజేష్ ప్రియ ఆఫీషియల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాము. సో మీరు బిఫోర్ వీడియో చూస్తే అది పార్ట్ 1 అనమాట. మా గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసింది. సో ఇదైతే పార్ట్ 2గా నేను చేశాను. యాక్చువల్గా మొత్తం వీడియో ఒకే దాంట్లో పెడితే లాగ్ అయిపోతుంది, పెద్దగా ఉంటుంది కాబట్టి హాఫ్ అయితే తీసాను. సో ఇక్కడ వచ్చేసి అసలు మేము గిరి ప్రదక్షిణ ఎంతవరకు కంప్లీట్ చేస్తాము, ఎలా చేసాము అనేది మొత్తం వీడియో తీసాను. అండ్ ఇక్కడ ఫస్ట్ దీపం పెట్టిన తర్వాత బాబుకైతే ఎక్కడైనా ఫుడ్ తినిపిద్దామని చెప్పి ఆగాము. ఎందుకంటే ఇంకా లేట్ అయిపోతుంది కాబట్టి ఫుడ్ అయితే తొందరగా పెట్టేద్దాం అనుకున్నాము. సో ఇప్పుడు ఫుడ్ పెడుతున్నాము, ఎందుకంటే అస్సలు నించొని వెళ్తున్నాం కాబట్టి పాలు వద్దంట, ఏమి ఇస్తున్నా తాగట్లేదు. పున్ను పున్ను బాబు, ఓయ్ చిన్న తల్లి, కోల్డ్ అయిపోయింది మా పొన్నిగడికి. సో ఇంకా బాబుకు ఫుడ్ పెట్టేశాక వెళ్తున్న వేలో అయితే మాకు డియర్స్ కనిపించాయి, కానీ అదే టైంకి పున్ను అయితే పడుకోపోయాడు. బట్ ఓకే, ఇంకేం చేయలేమని చెప్పేసి నేనైతే చూడడానికి దగ్గరగా వెళ్ళాను. నేను ఫస్ట్ టైం ఇన్నోటి చూడడం అండ్ కొంచెం భయం వేసింది, కానీ వాళ్ళందరూ అయితే ఎంత బాగా పట్టుకుంటున్నారో నాకు కొంచెం పట్టుకుందామని చెప్పి ధైర్యం చేసి ముందుకు వెళ్ళాను. కానీ అది మన వల్ల కాలేదు గైస్, ఎందుకంటే నాకు కొంచెం భయం ఎక్కువ. సో ఇంకా తేజ అయితే బాబుని పట్టుకున్నారు కాబట్టి ఇంకా తేజ కొంచెం డిస్టెన్స్లో ఉన్నారు. సో నేను దగ్గరగా వెళ్ళాను. ఇన్ని ఉండేవో, చాలా బాగుండేవి, చాలా క్యూట్గా కూడా ఉండేవి. సో నేను వెళ్ళి చూస్తున్నాను, కానీ నాకు ఎదురుగా అందరూ వచ్చేస్తున్నారని చెప్పేసి ఇంకా ఇటు అటు అని తిరిగాను అనమాట. సో ఇంకా చాలా బాగా అయితే అనిపించింది. అండ్ ఇంకా ముందుకైతే స్టార్ట్ అయిపోయాము. సో ఇంకా నాకు తెలిసి మేము ఒక 5 నడుచుంటాము. సో ఇంకా 9 కిలోమీటర్స్ ఉన్నాయి. ఫస్ట్ టైం నేను ఇంత వాక్ చేయడం లైఫ్లోనే. ఇంకెప్పుడు వాక్ చేయలేదు గాయస్. నేను కిలోమీటర్ కూడా నన్ను, ఎందుకంటే నాకు కాళ్ళు నొప్పులు వచ్చేస్తాయి. ఇప్పుడైతే నాకు ఇంకా విపరీతంగా కాళ్ళ నొప్పులు ఆల్రెడీ నాకు అసలు స్టార్ట్ చేయకముందు నుంచి కాళ్ళ నొప్పులు స్టార్ట్ అయ్యాయి. బికాస్ తిరుపతిలో అన్నీ తిరగడం, మ్యాక్సిమం అంతా కొంచెం నడ్డం అనేది చేసాము. సో దానివల్ల. అండ్ ఇప్పుడు స్టార్ట్ అవ్వకముందు నుంచే టెంపుల్లో కూడా చాలా ఎక్కువ నడిచి తిరిగి నించొని దర్శనానికి చాలా టైం పట్టింది. సో అదొకటి. ఇంకా ఇప్పుడు మాట్లాడలేకపోతున్నాను, అందుకే తర్వాత వీడియోస్ ఎక్కువ మాట్లాడను, జస్ట్ అలా కామ్గా తీస్తా. అండ్ తేజ బ్యాగ్ని పట్టుకొని ఉన్నాడు. మా బాబు అయితే పడుకున్నాడు గాయస్, చాలాసేపు వరకు పడుకోలేదు, అలా తేజ ఎత్తుకునే ఉన్నారు. సో ఇప్పుడు కాసేపు పడుకున్నారు, అందుకే ఇంకా అది తీసుకున్నాం అనమాట. రెంట్కి 500 తీసుకున్నారు. సో కొంచెం చిన్నపిల్లలు ఉన్న ఆర్ టోడ్లర్స్ ఉన్న వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇఫ్ వాళ్ళు కూర్చుంటే, వాళ్ళు లెగిసి ఉంటే మటుకు అందులో కూర్చోరు. కొంచెం పెద్దోళ్ళు ఉంటే ఫోన్స్ ఇస్తే కూర్చుంటున్నారు. నేను చూసినంత వరకు చాలామంది అలాగే చూసా. బట్ మావాడైతే పడుకున్నాకే పెడితేనే ఒప్పుకున్నాడు. లెగిసి ఉన్నంత వరకు అసలు అందులో వేస్తానంటే ఒప్పుకోలేదు. తేజ ముందుకు వెళ్ళిపోతున్నారు నన్ను వదిలేసి, ఎందుకంటే ఈ ముందే ఉన్నారు. సో మా వాడు లేచి ఉంటే అందులో పడుకొని అనేసాడు, అందుకే ఇంక పడుకున్నాక కామ్గా అందులో పడుకోబెట్టాము. లేసే లోపల మేము ఎంతవరకు ఆల్మోస్ట్ వాక్ చేసేస్తే బాగుండు అని అనిపిస్తుంది. తేజ సింగిల్గా ఉంటే వెళ్ళిపోయేవారు, నేను కదా కొంచెం కష్టమే, బట్ ఐఎమ్ ట్రయింగ్. పడిపోతుందిరా నామదిట్రా ఏమే. సో అక్కడ తేజ మీద అలిగాను. ఎందుకు అలిగానని అనుకుంటున్నారు కదా, అది ఒక చిన్న గొడవ అయిందిలే మా ఇద్దరికి. సో అందుకనైతే అలిగాను. ఆ గొడవ ఏంటంటే, ఇప్పుడు ట్రిప్కి వెళ్ళామంటే ఖచ్చితంగా ఒక మెమరీ ఉండాలి గైస్. సో చిన్న ఫోటో అనేది ఖచ్చితంగా తీసుకోవాలి. నాకు మొత్తం అంత ట్రిప్లో కూడా ఒక్క ఫోటో కూడా తీయలేదు, వీడియో కూడా సెల్ఫ్గా నేనే తీసుకుంటున్నాను. ఇక్కడిగుండి ఒక్క వీడియో తీశారు అంతే. సో ఫొటోస్ కూడా నాకు దేనికి తీసుకోలేము, మనం ఫొటోస్ కూడా తీసుకోవాలని చెప్పిన దానికి అలిగాను. ఏదో పెద్ద విషయం అయితే కాదు, చిన్న విషయమే,
కానీ నాకు కొంచెం ఎందుకో ఫీల్ అయ్యాను ఆ టైంకి. సో, ఇంకా ముందుకెళ్ళేసరికి ఇలా లెగ్ మసాజ్ అయితే చేయించుకున్నాను. 2 ప్లేసెస్‌లో చేయించుకున్నాను. అమ్మో! అసలు ఉండలేకపోయాను బాబోయ్! నేనైతే నడలేకపోయేదాన్ని. ఒక 5 నిమిషాలు మనం ఆగామంటే, ఇంకా 5 నిమిషాల తర్వాత మనం లెగిసి వెళ్ళే ఓపిక ఉండదు గైస్. అందుకే ఇంకా అలా నెమ్మదిగైనా నడుస్తూ వెళ్ళిపోవాలి తప్ప, ఒక్క 5 నిమిషాలు కూడా కూర్చొనైతే ఉండకూడదు. కానీ మేము కూర్చొని ఉన్నాము. ఎందుకంటే బాబుకి ఒకసారి ఫీడ్ చేయాలని, లేకపోతే నాకు కాళ్ళ నొప్పులొస్తున్నాయని చెప్పేసి, ఇంకేదో ఒక సిచ్యువేషన్‌కి అలా కూర్చొని ఉన్నాము. సో, ఇంకా మళ్ళీ ముందుకైతే స్టార్ట్ అయ్యాము. చూసారు కదా! మా పున్ను అయితే లేసిపోయాడు. మాకన్నా ఎక్కువ ఎక్సైట్‌మెంట్‌తోని పున్ను అయితే ఉన్నాడనమాట. గిరి ప్రదక్షిణ ఎలా కంప్లీట్ చేస్తామని చెప్పేసి. సో, ఇంకా కొంచెం సేపు పడుకుంటున్నాడు. కొంచెం సేపు కూడా పడుకోవట్లేదు. ఏం చేసేస్తున్నావు అని చెప్పి ఇటు అటు చూస్తూనే ఉన్నాడు. సో, ఇదైతే ఇంకో లింగం దగ్గరికైతే వెళ్ళాము. సో, ఇక్కడ ఒక దగ్గర కొంచెంసేపు కూర్చున్నాము. పడేసావు. నేనా నువ్వా? నువ్వు నీ చేతో. సో, ఇప్పుడు కాసేపు ఇక్కడ కూర్చున్నాను. ఏటి పున్ను? సో, పున్ను అయితే పడుకోవడానికి అసలా లేనే లేదు. ఫుల్ యాక్టివ్‌లోని. దగ్గర 7 కిలోమీటర్లు వస్తుంది. ఆ 7 కిలోమీటర్లోనే 6.5 కిలోమీటర్లు ఎత్తుకొనే ఉన్నాను అన్ని. తేజ ఎత్తుకునే ఉన్నారంట. చెప్పాను ఆల్రెడీ అందరికి. నువ్వు ఎత్తుకునే ఉన్నావు. తిరుపతి అంతి కూడా ఎత్తుకుని ఉన్నారు. అండ్ ఇక్కడ కూడా అంతే. ఎందుకంటే మా దగ్గర క్యారీ బ్యాగ్ ఉంది కానీ అసలు ఆ క్యారీ బ్యాగ్‌లో ఉండట్లేదు. అసలు పెడితే గోల పెట్టేస్తున్నాడు. ఇప్పుడు ఇది కూడా తీసుకున్నాము చైర్ కొంచెం క్యారీ క్యారియర్ ఏదో బేబీ క్యారియర్. కానీ పున్ను మాట్లాడతావు నువ్వు? ఒకసారి ఎత్తుకో. ఒకసారి తీసుకో. 7 నడిచాం. ఇంకా 7 ఉన్నాయి. 7 నడిచామా ఇంకానే? ఇంకో 7 ఉంది గాయ్స్. సో, మా బాబు అయితే అందులో ఉండట్లేదు. పెట్టినప్పుడు నాకు తెలిసి ఒక 10 మినిట్స్ ఉన్నాడేమో. హార్డ్లీ 10 మినిట్స్ ఉన్నాడు అంతే. ఇంక లేడు. సో, ఇప్పుడు పడుకుంటే కొంచెం వాక్ చేసిన తర్వాత ఇంకా అలా వెళ్ళిపోవాలి. నడు. పున్ను పున్ను నిద్ర వస్తుంది నిద్ర వస్తుంది కానీ పడుకోడు. ఇక్కడ ఏదో జరిగిపోతుంది. నేను లెగిసే ఉండాలి అని లెగిసే చూస్తున్నాడు. నాకే నిద్ర వచ్చేస్తుంది. ఇప్పుడు నిద్రే రాదు ఈ టైంకి. 3-4 వరకు లేసి ఉంటాను. నీకు నిద్ర ఎలా వస్తుందో ఏట. సో స్టార్ట్ అవుదాం. ఓ అమ్మో నడలేకపోతున్నాను గాయస్. నిజం చెప్పాలంటే నాకు వెళ్తూ వెళ్తూ వీడియో షూట్ చేసి ఓపిక కూడా ఉండట్లేదు. అండ్ తేజ అంటున్నారు, నువ్వు వీడియో షూట్ లేకపోతే మాట్లాడుతుంటే ఇంకా ఆయాసం వచ్చేస్తుంది, ఇంకా అలసిపోతావు. సో మాట్లాడుకుంటే నెమ్మదిగా సైలెంట్గా వెళ్దాము అని చెప్పి అన్నారనమాట. సో అందుకని నేను ఎక్కువ వీడియో అనేది షూట్ చేస్తూ వెళ్ళలేదు. సో ఇంపార్టెంట్ అనుకున్న దగ్గరే షూట్ చేశాను. ఇక్కడైతే ఫ్రీ రుద్రాక్ష ఇస్తారనమాట. సో అక్కడికి వెళ్ళి తీసుకున్నాం దేవుని దండం పెట్టుకొని. సో దీనికైతే నేనే వెళ్ళా, తేజ అయితే రాలేదు. ఈ పేరు కాలగురు టెంపుల్ అనమాట. సో అక్కడైతే మనకి ఫ్రీ రుద్రాక్ష అనేది ఇస్తారు. అండ్ మన పేరు అడిగి దానికి తగ్గట్టుగా రుద్రాక్ష ఇచ్చారు నాకు తెలిసినంత వరకు. సో తేజకు కూడా వెళ్ళమన్నాను, కానీ ఇంక తన బాబు ఉన్నాడు కదా అని చెప్పి నేను వెళ్ళలే, చాలులే మనకి ఇది వెళ్ళిపోదామని చెప్పి ఇంకా ముందుకైతే స్టార్ట్ అయిపోయాము. సో మీరు కూడా ఎవరైనా వెళ్తున్నప్పుడు అక్కడ మీకు 24/7 ఉంటారు అనుకుంటా. సో అనౌన్స్మెంట్ కూడా చేస్తూ ఉంటారు, ఫ్రీ రుద్రాక్ష ఇస్తున్నామని చెప్పేసి. సో ఇంక మేము తీసుకున్నాము. అండ్ ఇప్పుడు వచ్చేసి వాయులింగంకి అయితే వెళ్ళాము. అండ్ ఇక్కడైతే నేనే వెళ్ళాను అనమాట దేవుని దర్శనం చేసుకోవడానికి. ఎందుకంటే బాబు లెగుస్తున్నారు, తేజ బెల్ట్తో పెట్టినారు కాబట్టి ఇక్కడ కొంచెం బెండ్ అయ్యి దేవుడి దర్శనం చేసుకోవాలి. ఎందుకంటే దేవుడు కింద వరకు ఉన్నారని చెప్పేసి. ఇంకా బాబు లెగ్సాకైతే ఈ క్యారియర్ బ్యాగ్ అయితే ట్రై చేసాము, కాసేపు పెట్టుకుంటాడని చెప్పి. సో తర్వాత అయితే చంద్రలింగం దగ్గరికి అయితే వెళ్ళాను. సో చెప్పాం కదా, కొన్ని దగ్గర తేజ వెళ్తే కొన్ని దగ్గర నేను వెళ్ళాను. అండ్ బేబీ ఉన్నారు అండ్ బ్యాగ్స్ ఉన్నాయి, లగేజెస్ ఉన్నాయి కాబట్టి మేము బయట ఒకళ్ళు డెఫినెట్గా ఉండాలి పడుతుంది. ఎందుకంటే బాబుని తీసుకొని వెళ్ళి రావడం కొంచెం ఇబ్బంది అవుతుంది కాబట్టి బయట నుంచి అయితే ఇద్దరు దండం పెట్టుకుంటున్నాము. నవ్వుతున్నాను గైస్, కానీ చాలా పెయిన్ వస్తుంది, ఎక్స్ట్రీమ్. అసలు నడలేకపోతున్నాను. అడుగు తీసి అడిగేయాలంటే అదొక చాలా నొప్పి వస్తుంది బాబోయ్. ఇంకా మోక్ష మార్గంకి వెళ్ళాలి. ఇంకోటి
స్టార్టింగ్ కొంతసేపు సాక్స్ పెట్టుకున్నాను, 2 టైమ్స్ వేసుకున్నా. థర్డ్ టైంకి సాక్స్ తీసుకోలేదు, అది కూడా తీసేస్తాను. నిజం చెప్పాలంటే ఇక్కడికి వచ్చేసరికి నాకు అసలు ఓపికే లేదు. ఇలా వీడియోలో అవుతున్నాను కానీ నార్మల్గా అయితే అసలు నవ్వట్లేదు, నొప్పికి ఇంకా భరించలేకపోతున్నాను అనమాట. కొంతమంది అయితే ఏడ్చేశారు కూడా. నాకు కంట్లో నీళ్ళు ఒకటే తెచ్చుకోవట్లేదు, కానీ ఇంకా ఆల్మోస్ట్ అలానే ఉండేది. అంత నొప్పుల్లో కూడా వీడియో ఎందుకు తీసుకుంటున్నావు నువ్వు అని అనుకోవచ్చు, బట్ నేను నా ఎక్స్పీరియన్స్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. గాయ్స్, నొప్పి ఎలా వస్తుందంటే నాకు అలా చూస్తే మీకు అర్థం అవుతుంది, ఘోరంగా ఉంది. మేము వెళ్ళట్లేదు ఎందుకంటే మా దగ్గర ఓపిక లేదు కానీ బాబుకి కూడా అసలు నిద్ర పడుకోవట్లేదు, సో వెళ్ళే పడుకోవాలి. ఎంతో ఆశతో వెళ్ళాను గాయస్, మోక్ష మార్గానికి అయితే వెళ్దాము అని చెప్పి డిసైడ్ అయిపోయాను, ఎలా అయినా దీనికి వెళ్ళాలని. కానీ అక్కడ చాలా క్యూ ఉంది, చాలా జనాలు ఉన్నారు, సో అందుకని ఇంక మేము వెళ్ళలేదు. అండ్ బాబు కూడా అసలు పడుకోవడం లేదు, సో దానివల్ల సో ఇంకా బాబు అస్సలు పడుకోవటం లేదు, 10 minutes పడుకుంటున్నాడు అంతే. సో అందుకని ఇంకా వెళ్ళలేదు, ఫస్ట్ దర్శనానికి వెళ్ళిపోదామని చెప్పి. వీలైతే రేపు వస్తాము. మేమైతే ఇద్దరి పరిస్థితులు ఇంకా మొత్తం డౌన్ అయిపోయింది. ఆ డౌన్తో వల్ల ఇప్పుడు వెళ్ళి మళ్ళీ బాబుని చూసుకోవాలి, అదొక పెద్ద టాస్క్ అన్నమాట. సో ఇంకా దర్శనంకి కొంచెం దూరంలోనే ఉన్నాము. సో ఇప్పుడే నేను మా ఆయనతోని ఆర్గ్యుమెంట్, మా ఇద్దరికి చిన్న ఆర్గ్యుమెంట్ అయిందనమాట. నేనేమో ఇంటి వైపు వెళ్ళాలని అంటున్నాను, జనాలు ఎవరు వెళ్ళిపోయి నేను చూసి ఇటు వెళ్ళిపోదామని, తనేమో లేదు ముందుకు వెళ్ళాలి అని అన్నారు. ఫైనల్గా ఒకళ్ళని అడిగి వెళ్తున్నాం కాబట్టి సరిపోయింది, లేకపోతే ఇదే వేలు వెళ్ళుంటే అయిపోయింది మా పని. సో ఇంకా ఆల్మోస్ట్ వచ్చేసాము, ఆల్మోస్ట్ రాలేదు గాయస్, ఇంకా 2 km ఉంది, ఇంకా వాక్ చెయ్యాలి. కానీ అసలు కాళ్ళు కదలట్లేదు. ఇప్పుడు గాలి మంచిగా వస్తుంది, ఇంతవరకు గాలి కూడా లేదు. వచ్చేసాము వచ్చేసాము వచ్చేసాం, ఇంకా రాలేదు గాయస్, ఇంకా 2 km ఉందంట. ఓ బాబాయ్, నడలేకపోతున్నాను అసలు. సో ఇందులో బాబు లేడు, కానీ ఇది నేను మోసుకొని వెళ్ళాలి, బాబు పడుకోడు అందులో. అనే వెళ్ళాలి, మాకు ఇది కరెక్ట్గా టాస్క్ అవుతుంది. నాకే టాస్క్ అంటే ఏజా ఒత్తుకోవాలితో నడాలి, బాబుని ఎత్తుకోవాలి, అస్సలు ఒప్పుకోవట్లేదు. అది నేను ఇది తోసుకొని ఆ బ్యాగ్ని వస్తువులన్నీ మోసుకొని వెళ్ళబడుతుంది. గాయస్ వచ్చేసా, ఇంకో 700 meters కానీ గోపురం కనిపిస్తుంది, గోపురం కనిపిస్తుంది. అమ్మా వచ్చేసా, ఇప్పుడు వచ్చినట్టు ఫీల్ వచ్చింది. గాయ్స్ వచ్చేసాము, ఫైనల్ గా వచ్చేసాము. అమ్మో నేను ఏడ్ చేస్తానేమో ఇంకా తర్వాత ఇంటికి వెళ్ళి ఎక్కడికో వెళ్ళి. అమ్మా ఫైనలీ గోపురానికి వచ్చేసాము. ఈస్ట్ గోపురానికే రావాలి, ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యామో ఎక్కడి నుంచి. ఫైనలీ ఈస్ట్ గోపురానికి వచ్చేసాము, అండ్ ఈస్ట్ గోపురం నుంచి స్టార్ట్ అవుతుంది, ఈస్ట్ గోపురానికే రావాలి. ఫైనల్గా టెంపుల్ కనిపించింది అన్నప్పుడు కంప్లీట్ చేసామనే హ్యాపీనెస్ వర్డ్స్లో అయితే చెప్పలేం. బాడీ టైర్డ్గా ఉన్న మైండ్ మాత్రం చాలా పీస్ఫుల్గా ఉంటుంది, అదే అరుణాచలం మహిమయేమో.
గిరి ప్రదక్షిణ అనేది కిలోమీటర్స్‌లో కంప్లీట్ చేయడం కాదు. ప్రతి స్టెప్‌లో శివుడిని తలుచుకుంటూ మన ఈగోని, మన వరీస్‌ని వదిలేసి నడిచే ఒక స్పిరిచ్యువల్ జర్నీ. మీ లైఫ్‌లో ఒక్కసారైనా అరుణాచలం గిరి ప్రదక్షిణ చేసే అవకాశం వస్తే తప్పకుండా ఎక్స్‌పీరియన్స్ చేయండి. ఎందుకంటే ఈ జర్నీని వీడియోస్‌లో చూడటం ఒక ఫీలింగ్. కానీ ఓన్‌గా నడవడం మాత్రం కంప్లీట్‌లీ డిఫరెంట్ ఫీలింగ్. ఈ గాయ్స్ టైంలో వెయ్యిచ్చుకుని అన్న వెళ్ళిపోతాను డబ్బులు లేకపోయారు అసలు. దర్శనం అయిపోయింది. వేయకు. సో గాయ్స్ ఫైనలీ మా దర్శనం అయితే అయిపోయింది అండ్ మేమైతే ఎక్స్ట్రీమ్ టైర్డ్గా ఉన్నాము, ఇంకా చెప్పక్కర్లేదు. అండ్ బాబు అయితే అసలు పడుకోవట్లేదు. బాబుని ఇప్పుడు చూసుకొని చేసుకోవాలి. అండ్ ఇంకా దీని తర్వాత నేను వీడియో కంటిన్యూ చేయలేను. సో బాబుని చూసుకుంటే అయితే ఇప్పుడు మళ్ళీ వీడియో ఇంకా తీయడం చాలా కష్టం. బాబు పడుకుంటే మేము కూడా కాసేపు ప్రశాంతంగా పడుకుందాం అనుకుంటున్నాము. సో ఐ హోప్ మీకు ఈ వీడియో ఎంతో కొంత యూస్ఫుల్ అనిపించుంటుంది అండ్ అలానే నచ్చుంటుంది. సో నచ్చితే కనుక మా వీడియోకి లైక్, కమెంట్, షేర్ చేయడం మర్చిపోకండి. అండ్ నేను ఇంత తెలిసిపోయాక కూడా ఎండింగ్ నోట్ ఫస్ట్ టైం చేస్తున్నాను అనుకుంటా. బై ద వే థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.